నిన్న జరిగిన ఢిల్లీ పేలుల ఘటన ఏదైతుందో దీనికి సంబంధించి దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఢిల్లీతో సహా దేశంలోని ప్రధాన నగరాలు కోల్కతా కానీ, బెంగళూరు కానీ, ముంబై కానీ, పూణే కానీ ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ ఏవైతున్నాయి, మెట్రోపాలిటన్ సిటీస్ అన్నింటిలో కూడాను పోలీసులు కానీ, కేంద్ర భద్రతా బలగాలు కూడా అక్కడ తనిఖీలు చేపట్టారు. దీంతోపాటు హైదరాబాద్లో ఒక్కసారిగా హై అలర్ట్. గతంలో ఏవైతే పేలుళ్ల ఘటనలు, లుంబిని పార్క్ కానీ ఇలాంటి సంఘటనలు మనం చూసాం హైదరాబాద్లో. ఎందుకంటే మరీ ముఖ్యంగా హైదరాబాద్ అనేది జనాభా నివసించే ఎక్కువ ప్రాంతం ఉంటుంది. ముఖ్యంగా ఎక్కువ జనాలు కూడా హైదరాబాద్లో నివసిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా. అంటే దేశానికి రెండవ అతిపెద్ద ప్రధాన నగరం అని చెప్పుకోవచ్చు, లేదంటే రెండవ రాజధాని అని కూడా అనుకోవచ్చు హైదరాబాద్ని. ఎందుకంటే దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల నుంచి హైదరాబాద్లో పలు ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వచ్చి నివసిస్తూ ఉంటారు. ఇక్కడ ఐటీ సెక్టార్ కానీ, లేదంటే డైలీ వేజెస్ కానీ ప్రతి సెక్టార్లో కూడాను హైదరాబాద్కి వచ్చి ఉంటారనమాట. సో దానికి సంబంధించి హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్ కానీ, చార్మినార్ పరిసర ప్రాంతాలు కానీ, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, దీంతోపాటు సెక్రటేరియట్ కానీ, అంబేద్కర్ స్టాచ్యూ పరిసర ప్రాంతాల్లో, టూరిస్ట్ ప్రాంతాల్లో, లుంబిని పార్క్ ప్రాంతాల్లో కానీ, అలాగే బేగంపేట, శంషాబాద్ ఎయిర్పోర్ట్స్ ఏవైతున్నాయో ఈ ఎయిర్పోర్ట్లో, అలాగే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో కూడా పోలీసులు కానీ, కేంద్ర బలగాలు కానీ ముఖ్యంగా తనిఖీలు చేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా హైదరాబాద్లో అనేకమైన ప్రాంతాల్లో కొంత హై అలర్ట్ ప్రకటించిన పోలీసులు కొన్ని సూచనలు చేశారు. ఈ సూచనలు ఏంటి అంటే మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ముఖ్యంగా నవంబర్ 10 ఢిల్లీలోని అంటే నిన్న ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనకు సంబంధించిన నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో పోలీసులు సోమవారం రాత్రి హై అలర్ట్ ప్రకటించారనమాట. అయితే ముఖ్యంగా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో భద్రత కట్టుదిట్టం చేశారు. దీంతోపాటు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ల సాయంతో విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో కొంచెం విస్తృత స్థాయిలో తనిఖీలు చేపట్టారు. అట్లాగే దీంతో పాటుగా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF విమానాశ్రయ ప్రవేశ ద్వారంలో కూడా తనిఖీలు మరింత కఠినతరం చేశారు. అంటే ఎప్పుడు కూడా అక్కడ తనిఖీలు చేయడం చాలా సాధారణంగా జరుగుతుంది, ఇప్పుడు కొంచెం కఠినతరం చేశారు. అయితే ప్రయాణికుల సామాను కానీ, లేదంటే వాళ్ళ యొక్క బాడీకి సంబంధించి ఒక్కసారి తనిఖీలు కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. అంటే ఎందుకంటే ఇప్పుడు ఆత్మాహుతి దాడి జరిగింది అనేది అనుమానం. ఒక వ్యక్తి సూసైడ్ బాంబర్గా మారి అక్కడ ఆత్మాహుతి దాడిని చేశాడు, లేదంటే అక్కడ బ్లాస్టింగ్ చేశాడు అనే దానికి సంబంధించి వస్తువులతో పాటు మనిషిని కూడా ఎక్కువగా చెక్ చేస్తున్నారంట. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో పోలీసులు వాహనాలు ఆపి మరీ తనిఖీలు జరపడం కూడా, వ్యక్తులను తనిఖీలు చేయడం కూడా మొదలుపెట్టారు. అయితే పోలీసు విభాగంలోనే వివిధ యూనిట్లకు అప్రమత్తంగా ఉండి వాహనాలు తనిఖీ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు జారీ చేశారు. కొన్ని చోట్ల లాడ్జ్లు అంటే హోటల్స్ ముందస్తు జాగ్రత్తలకు సంబంధించి తనిఖీలు కూడా చేస్తున్నారు. అయితే పౌరులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వస్తువులు లేదా కదలికలు ఏమైనా జరిగితే, సామాన్యులు కదలికలు ఏమైనా జరిగితే కనుక వెంటనే 100కి కాల్ చేయమని చెప్పేసి పోలీసులు కూడా చెప్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా, రైట్, సైబరాబాద్ కమిషనరేట్కి సంబంధించి కూడా. హైదరాబాద్ నగరంలో రైల్వే స్టేషన్లలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. ఎందుకంటే నిన్న జరిగిన బాంబ్ బ్లాస్ట్కి సంబంధించి అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎంత రద్దీగా ఉంటుందో మనకు తెలుసు, మెట్రో స్టేషన్లో హైదరాబాద్లో ఎంత రద్దీగా ఉంటాయో తెలుసు, కొన్ని టూరిస్ట్ స్పాట్లు మరింత రద్దీగా ఉంటాయనేది కూడా ఈవినింగ్ అయ్యేసరికి ఎంత రద్దీగా ఉంటాయో అన్నీ మనకు తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ తదితర రైల్వే స్టేషన్లో ఇక్కడ రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్, RPF, అలాగే గవర్నమెంట్ రైల్వే పోలీస్, GRP, బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్, BDDS బృందాలు కూడా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఒకసారి రైల్వే స్టేషన్లో ఏ విధంగా డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేస్తున్నారు. అయితే సెంట్రల్ బలగాడు కూడా వచ్చారు, అలాగే స్టేట్ పోలీసులు, RPF వీళ్ళందరూ, BDDS వీళ్ళంతా ఉన్నారనమాట. అయితే ప్రయాణికుల సామాను కానీ, వ్యక్తిగతంగా కానీ వీళ్ళని తనిఖీలు చేస్తున్నారు. అయితే హైదరాబాద్ మెట్రో స్టేషన్లో కూడా భద్రతను మరింత కఠినతరం చేశారు. ఇలా ఉంటే ఒక పక్క ఇక